ప్రభువునందు ప్రియులారా, బాగున్నారు కదా? సో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోయే అద్భుతమైన మాటలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం ఏం చేయాలి, మనం పరలోక రాజ్యం ఎలా వెళ్తాం అన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ మాట మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 వచనంలో చదువుకుందాం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు. ఏమేళమట? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు. అంటే మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు శరీరంలో ఉన్నాం, రక్త మాంసాల్లో ఉన్నాం. మన శరీరాన్ని కొంచెం కట్ చేస్తే రక్తం వస్తుంది. ఇది మాంస సంబంధమైన శరీరం. దీనిలో రక్తం ప్రవహిస్తుంది బ్లడ్ వెయిన్స్ లో. అది గుండెలోకి వెళ్ళి శరీర అవయవాలన్నిటికీ గుండె నుంచి సరఫరా చేయబడుతుంది అన్నమాట. సో దేవుని కుమారులారా, కుమార్తెలారా గమనించండి. అయితే ఈ శరీరం దేవుని రాజ్యానికి చేరలేదంట. సో ఎందుకు చేరలేదు దేవుని రాజ్యానికి అని అంటే, దేవుడు తన ఉద్దేశాన్ని మనతో ఇలా చెప్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో మనం గమనిద్దాం ఒకసారి. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడంట. సో చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే మరి ఈ జన్మ ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటే ఇప్పుడు శరీరంలో రక్త మాంసాల్లో ఉన్నటువంటి ఈ జన్మ ఏంటి అంటే, ఈ జన్మ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఈ జన్మతో పుట్టిన మనం ఏ మనిషి కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. సరే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం అన్నది ఈ శరీరంతో కష్టం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అని అంటే, హనోకు శరీరంతోనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు దేవునితో నడుచుకుంటూ. అలాగే ఏలియా కూడా శరీరంతోనే వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వీళ్ళు రక్తమాంసాలు కలిగి లేరా? వీరు ఎలా వెళ్ళారు? వీళ్ళు వెళ్ళినట్టే మనం కూడా వెళ్ళొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మరణం అందరికీ ఒక్క మారే రావాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించి తీరాల్సిందే. మరణించిన తరువాత మాత్రమే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అని నిర్ణయించబడుతుందన్నమాట. అయితే దేవుని బిడ్డలారా గమనించండి. వాళ్ళు పరిశుద్ధులుగా, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అసైన్మెంట్ ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. అయితే ఆ అసైన్మెంట్లో వాళ్ళు మరి ఆ ముందున్నటువంటి దినాల్లో, శ్రమ దినాల్లో, యాంటీ క్రైస్ట్ ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో వాళ్ళు మరలా భూమి మీదకి వస్తారు. వచ్చి సువార్త ప్రకటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సువార్త ప్రకటించి అనేకులకి ఇక్కడున్నటువంటి సాతాను మనుషుల చేత చంపబడి వాళ్ళ శవాలు బజార్లో 3 దినాలు ఉంటాయి. 3వ దినాన వాళ్ళు తిరిగి వాళ్ళ ఆత్మవారిలో ప్రవేశించి వాళ్ళు తిరిగి ఆకాశానికి వెళ్ళిపోతారు. అంటే పరలోకానికి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే తప్పనిసరిగా భూమి మీద శరీర సంబంధిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. ఎందుకంటే అది తండ్రి అయిన దేవుడు నిర్ణయించింది. ఆదామవులతో చెప్తాడు, మీరు ఈ పండు తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. సో ఆ మాట మనుషులందరికీ ఏమైందంట? సంప్రాప్తమైపోయింది. ఆదాం జనరేషన్స్ నుంచి ఈ సృష్టి ఎండ్ అయ్యే వరకు ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆదాము చేసిన పాపంలో పాల్పొంది ఆదాము జనరేషన్స్ సంతానంగా ఉండి పాపిగా ఉండిపోతా ఉన్నాడు. కాబట్టి కర్మ పాపం, జన్మ పాపం, రకరకాల పాపాలలో మనిషి పాపిగా జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదామవ్వలు మోసం చేయబడ్డారో వారు దేవుని మహిమను కోల్పోయారు. అంటే దేవునితో అద్భుతంగా యుగ యుగాలుండే జీవితాన్ని కోల్పోయారు. దేవునితో జీవించే జీవితాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? సాతాను మాట విన్నారు గనుక సాతాను సంబంధులైపోయేవాళ్ళు, సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏ జీవితం ఇది? మనం జీవించే జీవితం రక్తమాంసములు కలిగి శరీర సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం. ఈ శరీరం కోసమే కష్టపడతాం, ఈ శరీరం కోసమే ప్రయాసపడతాం. దీనికి ఉన్న జబ్బు పోగొట్టుకోవడానికి, దీని అప్పులు తీర్చడానికి, బాగా బ్రతకటానికి, లగ్జరీగా బ్రతకటానికి, ఈ కడుపు కోసం, ఈ శరీరం కోసం, ఈ పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ వివాహాల కోసం
రకరకాలుగా ఈ శరీర సంబంధమైన జీవితానికి సాతాను మనల్ని ఏం చేశాడు? బంధకాల్లో ఉంచి ఈ శరీరాన్ని లాక్కోలేక పీక్కోలేక పోషించుకునేటువంటి బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పెట్టేసి వాడు ప్రశాంతంగా కూర్చున్నాడు. కానీ దేవుడు ఈ శరీరాన్ని దేనిగా చేశాడంట? తన శరీరంగా చేశాడంట, తన రూపంలో చేశాడంట, తన పోలిక చొప్పున చేసి మహిమలో ఉండేటట్టు చేశాడు. సో వాళ్ళు నిత్యం జీవించే జీవితాన్ని కోల్పోయారు. కాబట్టి మధ్యలో మరణం అనేటువంటి ఒక బ్రేక్ వాళ్ళు చేసిన పాపానికి గిఫ్ట్గా ఇవ్వబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ మరణం అనే దాన్ని ఏం చేశాడు? ఒక చిన్న డిస్టర్బెన్స్గా చేశాడు అంతే. ఆ డిస్టర్బెన్స్ ఏంటి అని అంటే, మరణించినటువంటి మనిషిని తిరిగి మరలా ఆయన ఏ రీతిగా అయితే మనుషులందరి కొరకు మరణించి ఆయన రక్తాన్ని చిందించి క్రయధనం చెల్లించి మనుషులందరూ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి పాపులైన మనుషులు పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడి ఆయన్ను ఎందరు అంగీకరించినో వారందరూ దేవుని కుమారులుగా అవడానికి అవకాశాన్ని అనుగ్రహించి తిరిగి వాళ్ళు దేవునితో ఉండడానికి, పరలోకంలో ఉండడానికి, పరలోక సంబంధులుగా పరలోకం వెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేశాడన్నమాట. ఆ ఏర్పాటులో భాగమే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యూదుల అధికారి అయినటువంటి ఆ నికోదేము అనే పరిసయ్యునితో చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఎలా జన్మించాలి క్రొత్తగా? ఈ శరీరం ఎలా క్రొత్తదైపోవాలి? ఈ రక్తమాంసాలు ఏమైపోవాలి? వీటిని ఎట్ట చేయాలి? క్రొత్తగా ఎలా జన్మించాలి? శరీరంలో ఎలా జన్మించామో క్రొత్తగా కూడా అలాగే జన్మించే అవకాశాన్ని దేవుడు క్రియేట్ చేశాడు అనమాట. అది ఎలాగో చూద్దాం. యోహాను సువార్త 3:5 చదువుకుందాం మనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను అని అన్నాడు. ఎలాగంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అని అంటా ఉన్నాడు. నీటి మూలంగా జన్మించాలట, ఆత్మ మూలముగా జన్మించాలట. ఎలా నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? తల్లిదండ్రికి జన్మించడం మనకు తెలుసు, బట్ హౌ టు బోర్న్ విత్ ద వాటర్? నీటి మూలంగా ఎలా జన్మిస్తాం, ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తాం అన్నటువంటి ఈ వచనాలని మనం చూసినప్పుడు మనకు అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. సో ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ పరిస్థితిని ఏ విధంగా మనం డీల్ చేయాలి, ఎలా మనం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే దీనికి ఒక అద్భుతమైనటువంటి ఆ విధానాన్ని చెప్పాడు దేవుడు. తీతుకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. 3:5 పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అని అన్నాడు. ఏంటంటది? పునర్జన్మ అంటే తిరిగి మరలా పుట్టడం, తిరిగి మరలా జన్మించడం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. స్నానం అంటే తిరిగి జన్మించేటువంటి ఒక విధానాన్ని, ఒక ప్రాసెస్ని చెప్తున్నాడు అన్నమాట. దాన్ని ఏమన్నాడు? స్నానం అని అన్నాడు. స్నానం దేనిలో చేస్తాం? నీటిలో చేస్తాం. పైన ఏం చెప్పాడు? యోహాను 3:5 నీటి మూలముగా జన్మించాలి అని అన్నాడు. నీటి మూలంగా జన్మించాలి అని అన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇస్తూ ఆయన ప్రతి మనిషిని వారి పాపాలు ఒప్పింపచేసి వారికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రతి మనిషికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. మరి యోహాను దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు పాపములు ఒప్పుకొనుచు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు అన్నమాట. అందుకని యోహాను అంటాడు, వాళ్ళందరూ యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్న సమయంలో, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అన్నాడు. మారు మనసు ఎలా వస్తుంది? అంత సులభమా మారు మనసు రావడం? మారు మనసు రావడం అంత ఈజీ కాదు. అయితే యోహాను అన్నాడు, నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడని కాను అని అన్నాడు. అని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన మీకు ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని అన్నాడు. బాప్తిస్మం అనే ప్రోగ్రాం ఏంటి అని అంటే, ఈ శరీరం, పాప పంకిలమైనటువంటి శరీరంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఒప్పుకొని, వాక్యాన్ని విని దేవునికి లోబడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం దేవుని ఆత్మచేత పొందుకొని ఏం చేస్తాం? ఇక ఈ పాపం నాకొద్దు, ప్రభు కొరకు పరిశుద్ధంగా ప్రభులో జీవిస్తాను, అద్భుతమైనటువంటి పాపం లేని
పరిశుద్ధమైన జీవితం, నీతివంతమైన జీవితం జీవిస్తాను, ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను జీవిస్తాను అని నిర్ణయం తీసుకొని ఏం చేస్తాడు? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటే బ్యాప్టిజం తీసుకుంటాడు. ఏంటది? దాన్ని ఏమన్నారు? బాప్తిస్మము అని అన్నారు. బాప్తిస్మంలో ఏం చేస్తారు? నీటిలో ముంచి తిరిగి పైకి లేపుతారు అన్నమాట. ఏంటి నీటిలో ముంచడం అని అంటే, పాత పురుషుడు లేక ఈ రక్తమాంసములు కలిగినటువంటి వ్యక్తి వాడి పాపాల విషయంలో మరణించి ఆ పాపాలని అతను పాతిపెట్టబడి పరిశుద్ధంగా నీతిగా జీవించడం కొరకు యేసుక్రీస్తు ఏ రీతిగా లేపబడ్డాడో తండ్రి చేత, ఆ రీతిగా నీటిలో నుంచి అతను లేచిన వాడై ఆయన మరణంలోనూ ఆయన తిరిగి లేచినటువంటి పునరుద్ధారంలోనూ పాల్పొంది నూతన సృష్టిగా లేక నూతన జన్మ జన్మిస్తాడనమాట. సరే, బాగుంది, ఇట్స్ ఆల్ గుడ్. సో నూతన జన్మ జన్మించడం బాగుంది. ఆ తర్వాత ఏంటి? నూతన జన్మ జన్మిస్తే పరలోకం వచ్చేస్తుందా? పరలోకానికి వెళ్ళిపోతావా? ఏం చేయాలి? అయితే ఇక్కడ అంటాడు 3:5, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. స్నానం అంటే ఏంటి? అసలు స్నానం అంటే ఏంటి? కడుక్కోవడం. ఏంటి? కడుక్కోవడం. స్నానం అంటే మనం స్నానం దేనికి చేస్తాం? ఒళ్ళంతా చెమట పట్టి మట్టి పట్టిపోయి వాసన వస్తూ ఉంటే మనం మంచిగా సోప్ పెట్టి నీటితో స్నానం చేస్తాం. అప్పుడు ఫ్రెష్ అయిపోతాం అన్నమాట. వెంటుకున్న మైలంతా, వెంటుకున్న మట్టి అంతా, వెంటుకున్న చెమటంతా కడిగి వేయబడుతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం కదా. అలాగే మన ప్రతి పాపం ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా ఏమైపోవాలది? కడగబడాలన్నమాట. ఏంటి? కడగబడాలి. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా అని అన్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా. నూతన స్వభావం అంటే ఇంతకుముందు మన స్వభావం ఏంటి? పాపం చేసే స్వభావం. పాపమే చేస్తాం. పాపం అంటే ఇష్టపడతాం, బూతులంటే ఇష్టపడతాం, గొడవలంటే ఇష్టపడతాం, కొట్టుకోవడం అంటే ఇష్టపడతాం, ఇతరులు ఆశించడం అంటే ఇష్టపడతాం, ఫ్రీగా ఇతరులు వస్తున్నాయి అంటే ఇష్టపడతాం, ఈ శరీరాన్ని పాపంతో తృప్తిపరచుకోవాలంటే ఇష్టపడతాం, పాపం చేయడానికి ఆశ చూపుతాం, దురాశ, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఈ శరీరంతో పాపం చేయడానికి ఇష్టపడతాం. అది మన పాత స్వభావం. అది మన పాత స్వభావం. ఆ స్వభావంతో ఉన్నటువంటి జీవితాన్ని ఒకసారి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఐ వాంట్ టు రీడ్ ఇట్. దేవుడు ఈ విధంగా మనల్ని బాప్టిజం ద్వారా బయటికి తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆయన స్వతంత్రులను చేశాడు. ఏం చేశాడు? గలతీయులకు రాసిన పత్రిక 4:28 చదువుకుందాం. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఎప్పుడు? బాప్టిజం తీసుకున్న తర్వాత. అవునా? ఎలా పుట్టామంట? నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనం పుట్టాము. ఇప్పుడు మనం ఎవరితో సమానం అయిపోయాం? ఇస్సాకుతో సమానం అయిపోయాం. ఎందుకనంటే ఇస్సాకు వాగ్దానం చేయబడినటువంటి సంతానం. అవునా? కాబట్టి ఇస్సాకు ఎవరు? ఆత్మ సంబంధి. కాబట్టి మనం వాగ్దానం వలన పుట్టినటువంటి కుమారుల జాబితాలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అక్కడే గలతీ 4:31 మాట ఉంది. కాగా నా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాదు అని అన్నాడు. మనం హాగరు కుమారులం కాదు అని అన్నాడు. హాగరు కుమారులు ఎవరు? వాళ్ళు శరీర సంబంధులు, వాగ్దానం వల్ల పుట్టినవారు కారు. శరీర ఇచ్ఛ తీర్చుకోవడం వల్ల పుట్టినటువంటి అనాథరైజ్డ్గా, ఇల్లీగల్గా పుట్టినటువంటి వ్యక్తి అన్నమాట. అవునా? వివాహం చేసుకోవడం వల్ల పుట్టిన వ్యక్తి కాదు కానీ, దేవుని ఉద్దేశం, ఆయన ప్రణాళిక ప్రకారం పుట్టిన వ్యక్తి కాదు కానీ. ఎలా? ఏం రాస్తుంది బైబిల్? కాగా నా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాదు. ఇక్కడ స్వతంత్రురాలి అని అంటే స్వతంత్రురాలు ఎవరు? సారా. ఆమె ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని వాగ్దానం వల్ల కనింది. కాబట్టి అతను ఆత్మ సంబంధి. అతను ఆశీర్వాదానికి వారసత్వం పొందుకున్నటువంటి ఆత్మ సంబంధి. మరి రెండవ కుమారుడు ఎవరు? దాసి కుమారుడు. ఇక్కడ దాసి అని చెప్పాడు కానీ ఏం చెప్పలేదు? అబ్రహాము భార్య అని చెప్పబడలేదు. ఎవరంటే దాసి.
దాసి కుమారుడు. సో గలతీ 4:31లో చెప్పిన విధంగా మనము బాప్తిస్మం ద్వారా నీటి మూలముగా జన్మించటం వల్ల, ఆత్మ మూలముగా జన్మించటం వల్ల స్వతంత్రులు అయిపోయాం. లేక ఇస్సాకుతో సమానంగా మనం మార్చబడ్డాం. అయితే ఇక్కడ దాసిని గురించి చెప్తున్నాడు. దాసి అని అంటే బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తి, స్లావరీకి సంబంధించిన వ్యక్తి. దాసి కుమారుడు స్వతంత్రుడు కాడు, ఇతను శరీర సంబంధి. కాబట్టి ఇస్మాయేలు అనేటువంటి దాసి కుమారుడు భూ సంబంధమైనటువంటి వాడు. అలాగే ఏదైనా తోటలో మరి సాతాను వల్ల మోసపరచబడి పాపం చేసినటువంటి ఆదాము కూడా శరీర సంబంధి అని చెప్తున్నాడు ఇక్కడ. సో వీళ్ళిద్దరూ కూడా శరీర సంబంధులు అని బైబిల్ చెప్తుంది. అయితే ఆత్మ సంబంధులు ఏ విధంగా ఉంటారన్నటువంటి ఈ మాట మనం గమనిస్తే ఆ మాట మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనగా పాపం నుంచి, పాప బంధకాల నుంచి విడిపించబడినటువంటి మరి ఈ స్వాతంత్ర్యం మనకు దేవుడు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అని అంటున్నాడు. దేనిలో? స్వతంత్ర జీవితంలో. తిరిగి బానిసత్వం అయినటువంటి పాప బంధకాల్లోనికి వెళ్లకుండా, సాతాను చేతుల్లోకి వెళ్లకుండా, సాతాను క్రియలు చేయకుండా ఏం చేయాలట? తిరిగి మనం ఏమైపోవాలి? పాపం చేయకుండా స్వతంత్రులుగా, పాపం నుంచి విడిపించబడినటువంటి జీవితంలో మనం కొనసాగాలి అని అంటా ఉన్నాడు. అయితే ఈ ఆదాము జీవితం లేక ఇష్మాయేలు జీవితం మరి అవి ఎలా ఉన్నాయంట? దాస్యమును కాడి క్రింద ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నాడు ఇక్కడ. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి అని అంటున్నాడు. ఏంటి ఈ దాస్యం? ఈ దాస్యంలో ఏముంది? మనం దేనికి దాసులం అయిపోయాము? దేవుని చేత మనం దేని చేత మనం మరి బానిసలుగా అయిపోయాం, స్లేవరీ చేస్తున్నాం, బానిసతో బ్రతుకుతున్నాం అని అంటే ఆ విషయాలు మనం ఇక్కడ గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు ఈ దేహం నిమిత్తం. దేనికంట? ఇప్పుడు నూతనంగా సృష్టి అయినటువంటి లేక తిరిగి జన్మించినటువంటి ఈ జీవితాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ దేహము ఇక నూతనంగా సృష్టించబడిన జన్మించినటువంటి ఈ దేహము జారత్వము నిమిత్తం కాదంట. అంటే పాపం చేయడానికి కాదంట ఈ శరీరం. నువ్వు విడుదల పొందిన తర్వాత ఇక నువ్వు పాపం చేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. నువ్వు జారత్వంకు దాసుడు అయిపోవడానికి వీల్లేదు, మోసపోకుడి అని అంటాడు. అవునా? సో ఆ మాటలు మనం ఇక్కడ గమనిస్తే ఆ మాట నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 22 వచనాల వరకు చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటి శరీర కార్యములు? అంటే రక్త మాంసముల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు. అంటే తిరిగి జన్మించనటువంటి జీవితం కలిగిన మనిషి లేక క్రియలు లేక పనులు లేక బానిసలుగా బంధకాల్లో, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి రక్తమాంసాల్లో ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి పనుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అవేవనగా జారత్వము ఏంటంట? చూసారా? ఫస్ట్ది మనం అక్కడ చదువుకున్నాం. ఇందాక 1 కొరింథీ 6:13లో చదువుకున్నాం. దేహము జారత్వము నిమిత్తము కాదు. ఈ దేహం దేనికి? జారత్వం నిమిత్తం కాదు. మరి దేని నిమిత్తం అంట? ప్రభు నిమిత్తము. ఇది ప్రభు నిమిత్తము అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ దేహం జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తం. ప్రభు దేని నిమిత్తం అంట? మారు మనసు పొందిన జీవితం కలిగినటువంటి లేక తిరిగి జన్మించినటువంటి ఈ మనిషి కొరకంట, ఈ దేహం కొరకంట. మారినటువంటి ఈ దేహం కొరకు యేసు ప్రభు అంట. మనం దేని కొరకు? మనం ప్రభు కొరకు జీవించాలి, పాపం కొరకు కాదు, జారత్వం చేయడానికి కాదు, తిరిగి శరీర సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు మనం చేయడానికి కాదు అని చెప్తున్నాడు. రక్తమాంసముల్లో ఉండేటువంటి మనుషులు చేసే పాపాన్ని నూతనంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఇక చేయడానికి వీలు లేదు.
ఆ శరీర కార్యాలు ఎలా ఉన్నాయి? శరీర సంబంధులు పాపంలో జీవించే వాళ్ళు ఏమేమి చేస్తారంట? జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కాముకత్వం. విగ్రహారాధన, అంటే వీటి వల్లనే ఈ లోకం భ్రష్టు పట్టిపోతా ఉంది. జారత్వం వల్ల, ఆ కాముకత్వం వల్ల. కామంతో ఉన్నటువంటి వాడు ఆ కళ్ళుతో వాడు చూసినప్పుడు వాడు ఎదురుగా ఉన్నటువంటి స్త్రీని వాడు మోహపు చూపుతో చూస్తే హృదయం అందు ఏం చేస్తాడు? వాడు పాపం, వ్యభిచారం చేస్తాడంట వాడు. అంటే శరీరంతో వ్యభిచారం కాదు, హృదయంలో వ్యభిచారం చేస్తాడంట. సో కామం చాలా ప్రమాదకరమైనది. కామతప్తమైన హృదయాలు. అవునా? ఇంకేమంటాడు తెలుసా? ఈ కళ్ళు పాపము మానని కళ్ళట ఇవి. ఏం కళ్ళు ఇవి? పాపం మానలేని కళ్ళు. చాలామంది అందుకని పాపం వాళ్ళని పరిపాలిస్తూ ఉంటుంది. అందుకని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా నా భర్త వేరే ఆమెతో తిరుగుతూ ఉన్నాడు, నా భర్త తాగుతూ ఉన్నాడు, నా భర్త వేరే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడని ఈ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళ కళ్ళు దేంతో నింపబడ్డాయి? కామతప్త హృదయాలు. వాళ్ళ హృదయమే కామంతో జీవిద్దామని, కామాన్ని నెరవేర్చుకొని ఈ శరీర తృష్ణ తీర్చుకుందామని, ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకొని కామంతో తృప్తి పొందామని చెప్పి పాపము మానలేని కన్నులు కలవారు. వాళ్ళ ఐస్ ఎలా ఉంటాయంట? కళ్ళు పాపం మానలేరంట వాళ్ళు. మరి పాపం మానలేని మనుషుల్ని మార్చటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవునా? ఆయన ఆత్మ పాపాన్ని మాన్పిస్తుంది. ఈరోజు నీవు నేను పాపులం అని గ్రహించి, పాపం చేస్తున్నామని గ్రహించి ఆయన మాటకు లోబడితే ఆయన నీలోకి వచ్చి తన ఆత్మ ద్వారా నిన్ను కడుగుతాడు. నీ పాపపు కళ్ళు పరిశుద్ధమైన చూపు చూసే కళ్ళుగా ఆయన మారుస్తాడు. నీ జారత్వ స్వభావాన్ని నుంచి, నీ తిరుగుబోతు జీవితాన్ని నుంచి నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. ఇంకా శరీర కార్యాలు ఎట్లున్నాయంట? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన. ఏంటి? మూడోది ఏంటి? విగ్రహారాధన, వ్యభిచారము. సో విగ్రహారాధన అంటే దేవుళ్ళు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఎవరినంటే వాళ్ళని ఆరాధించటం. సో ఇది కూడా సిన్గా చెప్పబడింది. దీన్ని ఇంకొక విధంగా ఏం చెప్పాడంటే, దేవుణ్ణి కాకుండా దేన్ని ఆరాధించినా కూడా అది విగ్రహం అని అన్నాడు. ఏంటి? నీ ఇష్టాలు, అది వ్యభిచారం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, నువ్వు దేన్ని ఈ లోకంలో దేవునికి తప్ప వేరేది ప్రేమిస్తూ ఉన్నావో అది విగ్రహం. అవునా? వ్యభిచారము. ఏంటి? వ్యభిచారం అంటే ఇది ఎవరు చేసేది? ఇది కాపురం చేసుకుంటూ పెళ్ళైన వాళ్ళు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి జీవితాన్ని వ్యభిచారం అని అంటారు. అంటే జారత్వం అంటే ఏంటి? అది పెళ్లి కాకుండానే తిరిగేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వీళ్ళు మెనీ రిలేషన్స్, జబ్బులు తెచ్చుకొని, ఎయిడ్స్ తెచ్చుకొని బాధపడతా ఉంటారు. ఇంకేంటి? పక్కన వాళ్ళని ద్వేషించడం. అవునా? అని వాళ్ళు ఏమి చేయరు కానీ వాళ్ళంటే ద్వేషం, వాళ్ళ మతం అంటే ద్వేషం, వాళ్ళ కులం అంటే ద్వేషం, వాళ్ళ అందం అంటే ద్వేషం, వాళ్ళ చదువు అంటే ద్వేషం, వాళ్ళ ఉద్యోగం అంటే ద్వేషం, వాళ్ళు గొప్ప అయిపోతుంటే ద్వేషం, పగ పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి ఏ అన్యాయం చేయకపోయినా కూడా ఈ శరీరానికి ఉన్న తత్వం అది, ఈ పాపంలో ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి తత్వం అది. అయితే దేవుడు దాన్ని మార్చినప్పుడు ఆ తత్వం పోయి వాళ్ళని మెచ్చుకునే జీవితం వస్తుంది, వాళ్ళని ఆశీర్వదించే జీవితం వస్తుంది. కలహము. ఏంటి? కొట్లాటలు అనమాట. ఊరికనే గొడవలు పెట్టేసుకుంటా ఉంటారు కొంతమంది. కలహములు, మత్సరము, క్రోధం ఏంటి? క్రోధం ఎట్లా? క్రోధంగా ఉండడం అంటే ఎప్పుడు రకమైన కోపం, ఇతరుల మీద బాధ, క్రోధం. వాళ్ళకి ఏదన్నా చేద్దాం, ఏదైనా వాళ్ళకి నష్టం చేద్దాం అన్నటువంటి క్రోధం అన్నమాట. క్రోధము, కక్షలేంటి? వాళ్ళు మనకేదో మేలు చేయలేదని కక్ష, వాళ్ళు మనం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని కక్ష, వాళ్ళు మనం చెప్పిన పని చేయలేదని కక్ష, మనం చెప్పిన మాట వినలేదని కక్ష, మనకు సహాయం చేయలేదని కక్ష. భేదములు, డిఫరెన్సెస్. ఏంటి డిఫరెన్సెస్? వాళ్ళు ఆ క్యాస్ట్, వీళ్ళు ఈ క్యాస్ట్,
వాళ్ళు తెల్లోళ్ళు, వీళ్ళు నల్లోళ్ళు, వాళ్ళది ఆ కులం, వాళ్ళది ఈ కులం, వీళ్ళది ఈ రిలీజియన్, వాళ్ళది ఆ రిలీజియన్. ఈ డిఫరెన్సెస్ అన్నమాట. బట్ హూ ఆర్ యూ? యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ 2 hands and 2 legs and 2 eyes, 1 nose and 2 ears. ఏమీ దానిలో తేడా లేదు. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. నువ్వు మనిషి అని మర్చిపోయి ఈ డిఫరెన్సెస్ అన్ని క్రియేట్ చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావు. విమతములు, విమతములు, అసూయలు, అసూయ. పక్కనోడు గొప్పోడైపోతుంటే నేను కాలేనే, నువ్వు కావడానికి ప్రయత్నం చెయ్యి. పక్కనోడు పైకి ఎదుగుతూ ఉంటే, ఉద్యోగం వస్తూ ఉంటే, హాయిగా బ్రతుకుతూ ఉంటే, దేవుని ఆశీర్వాదాన్ని వాడు అనుభవిస్తూ ఉంటే దానికి బాధపడటం కదా. ఆశీర్వాదానికి కారణం ఏంటి? నేను కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడి అతను చేసేది నువ్వు చేయు, అంతేగాని బాధపడాల్సిన పని లేదు. మత్తతలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చివరిగా ఏంటి? అల్లరితో కూడిన పాటలు, ఆటపాటలు అంటే ఆ రోడ్ల మీద డీజేలు పెట్టి అపవిత్రమైనటువంటి పాటలు పెట్టుకొని ఒళ్ళంతా చూయించుకుంటూ ఆ శరీర కోరికలు రెచ్చగొట్టే పాటలు పెట్టి ఎగురుతా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు చూడండి. పాపపు పాటలు పాడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? శరీర సంబంధులు. అంటే పరలోకం లేదండి వీళ్ళకి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఈ శరీర పాప పంకిల జీవితంలో బంధకాల్లో నుంచి మనం ఏం చేయాలి? ఆత్మ మూలంగా, శరీర మూలంగా కాకుండా దేవుని మాటలకు లోబడి, వాక్యానికి లోబడి. అవునా? ఆ వాక్యం బజార్లో చెప్పనివ్వండి, చర్చిలో చెప్పనివ్వండి, ఇంట్లో చెప్పనివ్వండి, దేవుని మంచి మాటలకు లోబడి నీ పాప జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? నీ పాప బ్రతుకును మార్చి నీకు నూతన జన్మిస్తాడు. ఆ జన్మతోనే నువ్వు పరలోకం వెళ్ళగలవు, కానీ ఈ జన్మతో ఈ పనులు చేస్తూ పరలోకానికి వెళ్ళలేవు. దేవుడు ఈ వాక్యమును మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.